హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ నుంచే నా వ్లాగ్ అన్నది స్టార్ట్ చేసేసాను. నేను పిల్లలకి ఈరోజైతే స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ అలానే స్నాక్స్ టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేయాలి కాబట్టి ఇంకా నేనైతే మార్నింగే లేచి పని అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. నేను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాతే స్టవ్ అన్నది క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. మార్నింగ్ టైం మనం లేవగానే స్టవ్ అన్నది నీట్గా ఉంటే చూస్తానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే ఎవ్రీడే నైటే నేను స్టవ్ అన్నది క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఒక పక్క అయితే నేను రైస్ అయితే పెట్టేశానండి. అలానే ఇంకొక పక్క నేనైతే లెమన్ వాటర్ తాగుదాము అనేసి వాటర్ అయితే హీట్ చేసేస్తున్నాను. నేను కెటిల్ అయితే కొనుక్కోవాలి, అదైతే పాడైపోయింది నాది. దానికోసం అనేసి వాటర్ నేను ఒక స్టీల్ బౌల్ తీసేసుకొని దాంట్లో అయితే ఈరోజు వేడి చేసేసుకుంటున్నాను. ఎవ్రీడే నేను మా హస్బెండ్ అయితే హాట్ వాటర్ విత్ హనీ తోటి మా డే అన్నది స్టార్ట్ చేస్తామన్నమాట. లెమన్ హాట్ వాటరు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు అయితే ఒకటే వాటర్ అయితే నేను తీసుకోను. ఒక 1 వీక్ ఒకసారి అయితే మారుస్తూ ఉంటాను అనమాట. జీలకర్ర వాటర్ తాగుతాను, ఓమా వాటర్ తాగుతాను, అలానే ఈ లెమను హనీ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ఎప్పుడు ఒకటే తాగాము అంటే కొద్దిగా హెల్త్కి కూడా మనకి అన్నిటికీ సరిపడా ఉండాలి కాబట్టి నేనైతే ఇలాగా 1 వీక్ ఒకసారి ఏదో ఒకటి అయితే మారుస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను మా వారు కలిసి ఈ హాట్ వాటర్ అయితే తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ హాట్ వాటర్ అన్నవి బాగా ఎక్కువ హాట్గా ఉండాల్సినంత అవసరం లేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. కాబట్టి నేను కొద్దిగానే హీట్ చేస్తాను వాటర్ని. మరీ అంత ఎక్కువగా తాగామన్నా కూడా బాగోదు కదా అనేసి ఇంకా మా వారైతే అప్పుడే లేచారు. ఇంకా ఆయన నేను ఇద్దరం కలిసి కూర్చొని ఇదైతే తాగేసాం అనమాట. ప్రశాంతంగా కూర్చొని తాగాలి అనేసి అనిపిస్తుంది, కానీ హరీబరీగా ఉంటే తాగటానికి కుదరదు కదా. నేనైతే పక్కన గ్లాస్ పెట్టేసుకొని కొద్దిగా తాగుతూ నా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారు అయితే అవి తాగేసిన తర్వాత వెళ్ళి పిల్లలకి హీటర్ అయితే ఆన్ చేసేస్తారు. ఇంకా వాళ్ళని లేపి వాళ్ళు ఫ్రెష్ అవ్వాలి అంటేనే చాలా టైం అయితే పడుతుంది. వాళ్ళంతటి వాళ్ళు రెడీ అవుతారులేండి. ఇంకా ముందైతే మేము హీటర్ పెట్టాలి, పిల్లలకి పెట్టుకోవటం అయితే రావట్లేదు. అలాగా ఎన్ని హీటర్లు పాడు చేశారో పిల్లలు పెట్టుకుంటారులే అనేసి వదిలేస్తుంటే ఇంకా మా వారైతే ఆ డ్యూటీ తీసుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. ఇంకా పిల్లల్ని అయితే మా వారు లేపేశారు, వాళ్ళు ఫ్రెష్ అవుతానికి వెళ్ళారు. ఒకే టైంలో ముగ్గురు అయితే రెడీ అవ్వాలి నాకు ఇక్కడ. మా వారు కూడా డ్రాప్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లల్ని, ఆయన కూడా ముందుగానే రెడీ అయిపోవాలి కాబట్టి ముగ్గురు రెడీ అవ్వాలి అంటే టైం అయితే బాగా ఎక్కువ పడుతుంది అనమాట. ఇంకా నేను కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకున్నాను. నిన్న నైటే నేనైతే తోటకూర అన్నది కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి నేను తోటకూర టమాటో కర్రీ అయితే చేస్తున్నా. రేపటికి కావాల్సినవి వెజిటేబుల్స్ అయితే ఈరోజు నైటే నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది కాబట్టి ఇక మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనేసి రేపు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. జ్యూస్కైనా కానీ రేపు ఏం టిఫిన్ చేయాలి అన్నది, ఏం కర్రీ చేయాలి అన్నవి వాటిలన్నిటిని ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే కర్రీ కోసం అయితే నేను తాలింపు అయితే వేసేస్తున్నాను. పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి అనేసి అంటే ఇంకా మార్నింగ్ అంటేనే హడావుడిగా ఉంటుంది కదండి. అందుకోసమని నైటే మనం ఏం కర్రీ వండాలి ఏంటిది అనేసి ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాము అనేసి అంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ముందు డే నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ వీటిలోకి కావాల్సినవి అన్నీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి తోటకూర టమాటో కర్రీ అన్నది చాలా త్వరగా అయిపోతుంది కదా. అందుకోసం అని ఎక్కువగా నేను స్కూల్ కాలేజ్ ఉంది అనేసి అనుకుంటే నేనైతే
త్వరగా అయిపోయే వంటలే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ ఇబ్బంది పడటం ఎందుకులే, వాళ్ళకి లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేయాలి కదా అనేసి త్వరగా అయిపోయే వంటలు అయితేనే నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఏమన్నా అయితే ఈవినింగ్ టైం పెట్టుకుంటాను అనమాట. ఈరోజు అది కూడా కాకుండా సమిత ఫస్ట్ టైం అయితే కాలేజ్కి వెళ్తుంది. అప్పుడే డేస్ ఎంత త్వరగా అయిపోతున్నాయో నాకైతే చూస్తూనే సమిత 10th అయిపోయి కాలేజీకి కూడా వెళ్తుంది అనేసి అనిపించేసింది నాకు. పిల్లలు ఎంత త్వరగా ఎదుగుతున్నారో కదండి, అలానే డేస్ కూడా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అసలుకి. మనం కన్ను మూసి కన్ను తెరిచే లోపే ఇట్లాగా అయిపోతున్నాయి అనేసి అనిపిస్తుంది అనమాట. ఏంటోనండి అసలుకి ఇలా డేస్ అన్నీ త్వరగా పాస్ అయిపోతూ ఉంటున్నాయి. ఇంకా నేను అలానే టమాటో కూడా వేసేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాను కదా ఆ తోటకూరను అయితే వేసేసుకుంటున్నాను. తోటకూర మగ్గింది అంటే సరిపోతుంది కదా. మనం ఎప్పుడైనా కానీ తోటకూరను వేసేటప్పుడు ఊరికి కదలుపుకోకుండా ఒకసారి అలా పెట్టేసి ఒక 10 minutes వరకు అలా వదిలేసాము అనేసి అంటే మనకి మంచిగా కుక్ అవుతుందన్నమాట. దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ ఆవిరైపోకుండా ఉంటాయి. కాబట్టి నేనైతే ఇలా వేస్తూ ఉంటాను. వెంటనే మూతనది పెట్టేసుకుంటాను అనమాట. ఏ ఆకుకూరలు ఇలా నేను కుక్ చేస్తున్నా కానీ. ఇంకా ఒక పక్కనే నేను మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఈరోజు సేమియా ఉప్మా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నాకు కొద్దిగా ఇడ్లీ పిండి అయితే ఉంది. మా వారు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను అనేసి అన్నారు. పిల్లలు ఇడ్లీ తినను అనేసి అన్నారు. ఇంక అందుకోసమని పిల్లల కోసం అయితే ఇక్కడ నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. ఏదన్నా ఉప్మా చేసినప్పుడు పిల్లలకి పల్లీలు వేసానంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా వాళ్ళ కోసం అనేసి కొద్దిగా ఎక్కువ పల్లీలే వేస్తూ ఉంటాను. మార్నింగ్ టైము పిల్లలకి కొద్దిగా కడుపులో కూడా కొద్దిగా ఎత్తుంటే బాగుంటుంది కదా అనేసి మార్నింగ్ టైమే నేను టిఫిన్ కూడా పెట్టి పంపించేస్తున్నాను. స్నాక్స్ పీరియడ్ అంటూ వీళ్ళకు అంత టైం అయితే ఉండట్లేదు. ఇంక ఈరోజు నేను సేమియా ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట. సేమియా ఉప్మా పొడిగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. కాబట్టి వాటర్ తక్కువ వేసేసుకొని ఇంకా ఇలాగా సేమియా ఉప్మా అన్నది అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ 6 o'clock నుంచి పిల్లలు 8 o'clock అయితే బయటకు వెళ్ళిపోతారు కదా. అప్పటి వరకు చాలా హరీబరీగా ఉంటుందన్నమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. నేను ఇంకా ఉప్మా కూడా అయిపోయింది కాబట్టేసి పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చేసి వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఈలోపు నేను సేమియా కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా అది వాళ్ళు వచ్చేటప్పటికి కొద్దిగా ఆరిపోయింది కదండి. అప్పుడే వేసి ఇచ్చాము అంటే ఇంకా వేడి మీద తినాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి ఇంకా పిల్లలకి ఉప్మా అయితే వేసి పెట్టేశాను ప్లేట్లలో. ఇంకా అలానే టమాటో చట్నీ అయితే ఉంది. ఇంకా టమాటో చట్నీ అయితే వేసేసి పిల్లలకి ఈరోజు టిఫిన్, మా పిల్లల టిఫిన్ వచ్చేసి ఇదేనండి ఈరోజు. సేమియా ఉప్మా విత్ టమాటో పచ్చడి. ఇంకా అలానే నేను పక్కన వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా నేను క్యారేజ్ అయితే ప్యాక్ చేసేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా సమిదాకి యూనిఫామ్ అయితే ఇవ్వలేదు కదా, ఈరోజు ఇస్తాను అనేసి అన్నారు. అలానే లడ్డూకి వచ్చేసి ఈరోజు సివిల్ డ్రెస్సు, ఎవ్రీ వెనస్డే వచ్చేసి లడ్డూకి సివిల్ డ్రెస్సు. మరి సమిదాకి ఎలా ఉంటుందో చూడాలి. సమిదాకి కూడా ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాను. చూడండి, ఇలాగా తోటకూర అన్నది మగ్గిన తర్వాత మనం ఒకసారి మూత తీసాము అంటే సరిపోతుందనమాట. అలానే మూత తీసి పెట్టాము అనేసి అంటే దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఇంకా మనం అది తిన్నా కానీ మన ఒంటికి ఏమీ పట్టదనమాట. ఏదో పిచ్చాకు తిన్నంత ఉంటుంది. కాబట్టి ఇలాగా పూర్తిగా మగ్గినంత వరకు మూత పెట్టేసిన తర్వాత మూత తీసేస్తే బాగుంటుంది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే నేను పెట్టేస్తున్నాను. నేను నిన్న సమిద కోసం అనేసి లంచ్ బాక్స్ తీసుకున్నాను కదా, అదే బాక్స్లో అయితే ఇంకా క్యారేజ్ అన్నది పెట్టేస్తున్నాను. లడ్డు కూడా నాకు ఇలాంటిదే కావాలనేసి నిన్న నైట్ మొత్తం ఏడ్చాడు. వాడికి బాగోదు కదా అనేసి నేను తీసుకోలేదు. కాకపోతే వాడు అదే కావాలి అనేసి అన్నాడు. ఇంకా సరేలే మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాము అనేసి అంటే ఇంకా నిన్న నైట్ అంతా అలానే ఉన్నాడు. ఇంకా వాడికి కూడా తీసుకోవాలి. ఇంట్లో ఇద్దరు ఉన్నారు అంటే ఒకరికి ఏది తీసుకున్నాము అంటే ఇంకా రెండో వాళ్ళకి కూడా అదే తీసుకోవాలనేసి నాకైతే అర్థమైంది. ఇప్పటి వరకు అలానే చేసాము. వాడికంటే సపరేట్గా లంచ్ బ్యాగ్ ఉంది కాబట్టి నేను అలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా
సమిత కాలేజీకి వెళ్తుంది కదా అనేసి తనకి ఈ లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా లడ్డుకు కూడా అదే తీసేసుకోవాలి. ఇంకా వీళ్ళిద్దరికైతే లంచ్ అయితే ప్యాక్ చేసేసాను. వీళ్ళు ఇంకా తింటూనే ఉన్నారనమాట. తినే దగ్గరికి వచ్చారు అంటే ఎంత లేట్ చేస్తారోనండి. ఎట్లా లేదన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుందన్నమాట ఆ జ్యూస్ దాగి అవి తినేలోపు. ఇంకా ఈరోజు పిల్లలకైతే ఒక క్యారెట్ జ్యూస్ ఇచ్చేసాను. ఇంకా ఈలోపు మా వారు అయితే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చేసారు అంటే ఇంకా పిల్లలు రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంత లేట్గా తింటారో. నేను ఈ టిఫిన్ పెట్టబట్టి ఒక 15 మినిట్స్ అయినట్లో ఉంది. ఇంకా ప్లేట్లో అలానే ఉందన్నమాట. ఇంక అప్పటికి మా వారు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఇంకా తింటూనే ఉన్నారు. ఈ టిఫిన్ ఎప్పుడు తింటారో మళ్ళీ జ్యూస్ ఎప్పుడు తాగుతారని నాకు టెన్షన్గా ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం లైట్ తీసుకుంటూ ఉంటారనమాట. తిండి విషయానికి వచ్చేటప్పటికి ఎందుకో ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా నా ఫోర్స్ వల్ల తింటూనే ఉంటారు. వీలైనంత వరకు స్కిప్ చేద్దాము అనేసి చూస్తూనే ఉంటారనమాట ఇద్దరు. ఎప్పుడు ఆటలు ఆటలు. ఇప్పుడు ఆటలకు వెళ్ళాలి అనేసి అంటే మాత్రం ముందే తింటారు. వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంకా నేను లంచ్ బాక్స్ అయితే నేను పెట్టేశాను కదండి. ఇంకా వాళ్ళ బాక్స్లో అయితే వాళ్ళ బ్యాగ్లోకి అయితే పెట్టేస్తున్నాను ఇద్దరివి. ఇంకా తర్వాత సమిదాకి నేను జడ కూడా వేయాల్సి ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలానే లేట్ చేస్తూ ఉంటారా అండి? ఏమన్నా తినాలి తాగాలన్నా కానీ స్కిప్ చేయాలి అనేసి చూస్తూ ఉంటారా? ఇప్పుడు పిల్లలందరూ అలానే ఉన్నారండి. వాళ్ళు తినేలోపు నేను ఇంకా ఇలాగైతే బాక్స్ అనేది పెట్టేశాను. లడ్డూకి అయితే సపరేట్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా సమిదాకి వచ్చేసి తన కాలేజ్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లోనే వాటర్ బాటిల్ అలానే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంక ఇలా వాళ్ళైతే చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు తింటారో చూడాలి. ఇంక ఇక్కడ సమిదాకి వచ్చేసి అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ జడ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే పెట్టుకురమ్మనేసి చెప్పారంట. ఈరోజు అయితే ఫస్ట్ డే కదా, ఇంకా నేనైతే ఆయిల్ అయితే పెట్టలేదు. ఇంకా మామూలుగా జడ అయితే వేసేసాను. వాళ్ళ డాడీతో అయితే ఇక్కడ డిస్కషన్ అన్నా చేస్తున్నారు. వాళ్ళ డాడీ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా తను కూడా జ్యూస్ అయితే తాగేశారు. జడ వేస్తూ ఉంటే వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది, డాడీ నన్ను క్లాస్లోకి వచ్చి డ్రాప్ చెయ్యి అనేసి చెప్తుంది. కాలేజ్ ముందు వదిలిపెట్టొద్దు, క్లాస్లోకి రావాలి నువ్వు అనేసి అంటుంది. ఆడపిల్లలు అంటే కొద్దిగా భయపడుతూనే ఉంటారు కదా. సమిదాకి అయితే బాగా ఎక్కువ భయం అనమాట. లడ్డూకి క్లాస్ దగ్గర అంటే బయట వదిలిపెట్టేస్తే వాడు డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోయాడంట. ఇంకా సమిద అయితే అలా కాదు, నన్ను క్లాస్ లోపల వచ్చి వదిలిపెట్టి డాడీ అనేసి చెప్తుంది. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా మా వారికి అయితే చెప్పాను, నేను పాలైతే తీసుకురమ్మనేసి చెప్పాను. లడ్డు స్కూల్ దగ్గరే మనకి గేదె పాలు అయితే అమ్ముతున్నారంట. లీటర్ వచ్చేసి 110 రూపీస్. మనకి తీసిన పాలు తీసినట్టు అమ్ముతున్నారు అనేసి నిన్న మా వారు అయితే 1 లీటర్ పాలు తీసుకొచ్చేసారు. అవి చూసిన తర్వాత మళ్ళీ వాడదాము అనేసి అనుకున్నాను. చాలా బాగున్నాయి పాలు. మీగడ కూడా తీసేసాను. ఇంకా ఈరోజు కూడా పాలు అయితే తీసుకురమ్మనేసి చెప్పాను. ఒక 3 లీటర్స్ అయితే పాలు తీసుకురమ్మనేసి చెప్పేశాను. ఇంకా చూడండి ఇలా నవ్వుకుంటూ అయితే వెళ్తుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. చాలా భయపడుతూ ఉంటుంది వెళ్ళాలి అంటే. ఇంకా వాళ్ళ డాడీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నాకు చెప్తారు అక్కడ ఏం జరిగింది ఏంటిది అనేసి. ఇలా అయితే ఫస్ట్ డే కాలేజ్ అయితే సమిదే వెళ్తుందనమాట. ఇంకా మా వారు వస్తూ పాలైతే తీసుకొని వచ్చేసారు. ఆ పాలు అయితే ఇంకా ఇలాగ ప్యాకెట్లో పాలైతే పాలన్నవి మనకు ప్యాకెట్లో ఇస్తారు. ఆ పాలు తీసుకొచ్చేసి ఇంక ఇక్కడ పాలైతే కాగపెట్టేస్తున్నాను. పాలు ఎంత మరగబెడితే అంత మీగడైతే వస్తుంది కదా, కాబట్టి నేను ఒక 3-4 సార్లు పొంగొచ్చే అంతవరకు పాలను అయితే అలానే స్టవ్ మీద పెట్టేస్తానమాట. సిమ్లో పెట్టి కాగబెట్టేస్తాను. ఇంకా కాగబెట్టిన పాలను అయితే నేను పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మీగడ తీసేసిన తర్వాత అయితే ఆ పాలు అన్నవి వాడుతూ ఉంటాను. నాకు ఇవి వచ్చేసి 3 లీటర్స్ అండి పాలు. చాలా చిక్కగా ఉన్నాయి. మరి అంత రేట్ తీసుకుంటున్నారు కాబట్టి చిక్కగానే ఉంటాయి కదా, చాలా బాగున్నాయి. మొన్నటి వరకు అన్నా కానీ ఇప్పుడు తీసుకున్న పాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.